నిమిషాల్లో కనీసమైన మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి అయినా చెప్పుకోవడం కష్టమే అయితే అయినా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మూలమంతులు కానీ ఆయనకు సంబంధించిన రాజకీయ ప్రస్థానాలు లేదా ఆయనకున్న ఈ రాజకీయ ప్రస్థానంలో ఆయనకు సంబంధించిన విశిష్టతకు సంబంధించిన అంశాలు ఈ సందర్భంగా మనం ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ప్రతి కామ్రేడ్ మధ్యన ప్రత్యేకమైన విషయాలు ఉంటుంటాయి. అట్లనే కామ్రేడ్ జనులకు సంబంధించిన కూడా ప్రత్యేక విశిష్ట విషయాలని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం కోసం ప్రయత్నించారు. కామ్రేడ్ జన్ను కమ్యూనిస్టు పార్టీలోకి రాకముందు ఆయన నాస్తికవాది ఉన్నప్పుడు ఒక నాస్తిక నాయకుడు ఇంట్లో ఉండగా ఆ నాస్తిక నాయకుడు కూడా నాస్తికవాదాన్ని కలిగి ఉంటూ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం కూడా కలిగి ఉంది. దాని మూలంగా నాస్తికవాదం దృష్ట్యా వాళ్ళ గురువు ఇంటికి కామ్రేడ్ జన్ను 75 అట్లా ఎమర్జెన్సీ ముందు అక్కడికి చేరుకోవడం. అక్కడికి పార్టీ సంబంధాల రీత్యా నేను కూడా ఆ నాస్తిక నాయకుడింటికి నేను కూడా పోయాను అనుకోకుండా యాక్సిడెంటల్గా. అక్కడ జన్ను మొదటిసారి పరిచయం అవుతుంది. జానకి రాముడు ఆయన సర్వీస్ తర్వాత ఆయనకి అప్పటికి వయసు కూడా చిన్నది. అప్పుడు ఆయన కమ్యూనిస్టు కాదు, ఆయన నాస్తికవాదం వరకే ఉండేది. కానీ అది ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి లేదా ప్రజలు ఎదుర్కొంటున్న రాజకీయ సామాజిక సమస్యలని పరిష్కరించడానికి లేదా వాటి కోసం పోరాడటానికి నాస్తికవాదంలో మార్గం లేదు. ఆయన ఉన్న ఆత్మకూరు నేడు ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామం. ఏపూరు దాని చుట్టూ పరిసరాల గ్రామాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాయి. ముఖ్యంగా నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి ప్రతిఘటన పోరాటాల ప్రభావితం ఆనాడు నల్గొండ జిల్లా మీద కూడా చాలా తీవ్రంగానే ఉంది. మెజార్టీ జిల్లా కమిటీ కమ్యూనిస్ట్ విప్లవకారుల వైపు సిపిఎం నుండి తీసుకోవడం కూడా జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని ప్రధానంగా పోరాడిన గడ్డ సూర్యాపేట ప్రాంతం చరిత్రగా మనం చూసినట్టు. ఆ ప్రాంతంలో ఈ ఊరు కామ్రేడ్ జన్ను చుట్టుపక్కల జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు కానీ, అప్పటికి ఒక నయా ఫ్యూడల్ లాగా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆధిపత్యంలో ఉన్న నిర్మాణాలు ఇచ్చా కానీ సిపిఎం నయామిస్టు యొక్క దాడులు కూడా చాలా అప్రజాస్వామికంగా ప్రతిపక్ష పార్టీల మీద, మైనార్టీ పార్టీల మీద పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉండేది. చెల్లువారు ఊళ్ళో కూడా అక్కడ ప్రధానంగా ఎదుర్కొన్నది నయామిస్టు కూడా యొక్క దాడులు. అక్కడ కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్న పరిస్థితి. ఆ సందర్భంగా ఈ పోరాటాలన్నీ కామ్రేడ్ జన్నుపై ప్రభావితమైన ఊళ్ళో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దాని నుంచి అప్పటికి ఈయన 10వ తరగతి మాత్రమే చదివాడు. పార్టీలో ఉండే వాళ్ళకి ఎక్కువ చదువులు లేవు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావితం గురైన తర్వాత మొట్టమొదటిసారి ఆయన అనుసరించిన కర్తవ్యం, అమలు చేసిన కర్తవ్యం ఏమిటయ్యా అంటే ఊర్లో రాత్రి బడి నడపడం. ఆయన మొదటి కర్తవ్యం, మొదటి విప్లవోద్యమ అడుగు రాత్రి బడి నడపడం స్టార్ట్ అయింది. అయితే అదే సందర్భంలో పక్క ఉన్న రామన్నగూడెం అనే ఊళ్ళో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఆ గ్రామ
కమిటీ నాయకత్వం చేస్తున్న సందర్భంలో ఆ భూస్వామి ఆ ఉన్న కార్యకర్తని చేతులు కాళ్ళు నరికివేయడం జరిగింది. మొత్తం ఆ ప్రాంతం అంతా ఒక 20-30 గ్రామాలు మనకి కన్వేర్ బెల్ట్లాగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి మనకి పురోవచనం ఒక బెల్ట్లాగా ఉన్న పరిస్థితి. మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ నుంచి సుమారు 400 మందిని మనం భూస్వామి ఇంటి మీదకి కార్యకర్తల మీద దాడి చేసిన దానికి ప్రతిఘటనగా తిరిగి దాడి చేయడం జరిగింది. అందులో భాగంగా కామ్రేడ్ జన్ను ఆనాడు జానకిరాములుగా ఉంటే జానకిరాములు కూడా ఏపూరు నుంచి కొంతమంది తీసుకొని ఈ 400 మంది భాగస్వామి కావడం జరిగింది. అట్లా అందులో ఒక 75 మంది మీద ఆనాడు భూస్వాములు పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఒక 10-15 మంది కొంచెం ఊర్లలో ఉండే ప్రధాన నాయకులు టార్గెట్లు ఉన్నారు. మళ్ళీ శత్రువులు చంపే పరిస్థితులు ఉంటుంది. సరే విప్లవోద్యమం కోసమో రాజకీయ నిర్ణయం కోసం కాదు, కానీ కనీసం తాత్కాలిక రక్షణ కోసం వాళ్ళు బతకడం కోసం శత్రువు యొక్క తాత్కాలిక ప్రమాదం నుంచి కొంచెం తప్పుకోవడం కోసం యూజులో ఉండాలనేది పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఆ డివిజన్కి జిల్లా కమిటీ నుంచి పార్టీ బాధ్యత కూడా ఉన్నాను. అందుకే ప్రతి ఘటనతోటి సన్నిహిత సంబంధం ఉన్న పరిస్థితి నాకు అట్లా ఆ 10-15 మందిని కూర్చోబెట్టిన సందర్భంలో కొంతమంది నాయకుల్ని ప్రజలు కట్టి పెట్టుకుని అరెస్టు చేయాలి. ఏ నాయకుడి కింద అరెస్ట్ అయిన క్యాడర్ కింద లేకపోతే వాళ్ళు జైల్లో కానీ తర్వాత నిరుత్సపడే పరిస్థితి. కొంతమంది నాయకులు సరెండర్ అవుతున్న వాళ్ళకి అడ్డు పెట్టుకుని ఉండాలి. కొంతమంది నాయకులు తప్పుకొని ఉండాలి. తప్పుకున్న నాయకులలో రాజకీయ నిర్ణయం తీసుకొని పూర్తిగా విప్లవోద్యమం కోసమే విప్లవం విజయవంతమయ్యే వరకు కూడా అంకితం కావాలనే ఒక రాజకీయ చైతన్యాన్ని ఇవ్వడం కోసం కూడా పార్టీ ప్రయత్నం చేసిన యూజీ కామ్రేడ్స్. ఆ సందర్భంగా ఇద్దరే కామ్రేడ్స్ మేము విప్లవం కోసం ఒక ఘటన కోసం ఇంకోటి కాదు, మేము భారత విప్లవం కోసం పార్టీ ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామనే పద్ధతిలో తీసుకోవడం జరిగింది. అందులో కామ్రేడ్ జన్ను వాస్తవంగా జన్మ ఆ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన రాజకీయ చైతన్యం కానీ కావాల్సిన అనుభవం కానీ కావాల్సిన పరిస్థితి కానీ వాస్తవంగా లేదు. ఒక రకంగా ఎమోషనే ఆ సందర్భంగా తను నిర్ణయం తీసుకోవడానికి కారణం. కానీ యూజీలో ఉన్న తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆయన ఒక రకంగా ఆయన చైతన్యానికి ఆయన ఎదుర్కొంటున్న సమస్యలకు మధ్యన ఒక సంఘర్షణ జరిగి సరెండర్ కావాలని ఆయన తీసుకున్న నిర్ణయం నుంచి ఎన్నిక రావాలని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అట్లా ఏంటి ప్రధానంగా అనుకుంటే కుటుంబం చాలా చాలా నికృష్టమైన జీవితాన్ని కొనసాగిస్తుంది. 1982లో ఈ దాడి జరిగింది. దాడి జరిగేటప్పటికి ఆయనకి 1 సంవత్సరం పాపం, 3 సంవత్సరాలు కొడుకున్నాడు. తల్లి చనిపోయింది. కుటుంబ బాధ్యత మాత్రం తల్లే చూస్తుండేది. తండ్రి బాధ్యతారహితుడు, తాగి కొంచెం పట్టించుకోకపోతే. తర్వాత ఆయన 4 చెల్లెడు, అప్పటికే 3 పెళ్లిలేని, ఇంకొక చెల్లెలు పెళ్లి. ఈయనకి ఏమిటయ్యే ఆస్తి అంటే ఒక చుట్టి ఇల్లు ఉన్న ఒక కూలి మన గడ్డితో కప్పి ఉన్న ఒక చుట్టిల్లు మాత్రమే ఆస్తి తప్ప ఇది ఏదీ లేదు. అప్పటికి ఆయన చేస్తున్న పని ఏందయ్యా అంటే మిషన్ కొడుతుంది. అప్పుడప్పుడు చార్మినార్ దగ్గరకు వచ్చి కొన్ని బట్టలు తీసుకుపోయి వ్యాపారం చేస్తుంది. పశువులు 1-2 కొనుక్కొని మారు వ్యాపారం చేస్తుంది. అట్లా కుటుంబాన్ని చేస్తున్న పరిస్థితి. అయితే అప్పటికి అప్పులు అయి ఉన్నాయి. పిల్లలు ఎట్లా బతకాలి, చెల్లెలు పెళ్లికుంది, అసలు మూట గడవని పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఆయనని సతమతం చేస్తున్న పరిస్థితి. వాస్తవంగా జన్నులు అప్పటికి కానీ ఇప్పటికి కానీ కొన్ని ఏం లక్షణాలంటే ఒక మార్క్సిస్ట్ లెనిస్ట్గా అయిన తర్వాత కూడా ప్రతి మార్క్సిస్ట్ లెనిస్ట్ కూడా మానవతావాదిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈయనకి ఆత్మగౌరవం, మానవతా దృక్పథం, ఎవరైనా జనమో లేదా కామ్రేడ్స్ చాలా ఇబ్బందులు వచ్చి బాధపడుతున్నట్టే ఒక జాలి పడే మనస్తత్వం, కదిలిపోయే మనస్తత్వం, ఈ స్వభావం ప్రారంభం నుంచి ఉన్నది. అది జనాభా చనిపోయేవారికి ఏదో మోతాదులో తనలో పనిచేస్తున్నారు. అందుకని అసలు ఏంటి అప్పులకి అప్పులు ఎగ్గొట్టడం కోసమే వీడు యూజీలో పోయిండు అని వాళ్ళు ఏమనుకుంటారు అని ఈయనకి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య వస్తుంది. అసలు పిల్లలు ఎట్లా బతకాలి?
ఒకటో సంవత్సరం మూడో సంవత్సరం పిల్లలు ఎట్లా బతకాలి, చెల్లెలు పెళ్లి ఎట్లా కావాలి, పెళ్లింటికి వచ్చిన అమ్మాయి అసలు ఏం లేదు, ఏమి ఏమేమి వీల్లేదు. అసలు ఇదంతా వస్తున్న పరిస్థితుల్లోంచి ఆయనకి సంఘర్షణ పడడం జరిగింది. సరే, ఈ సందర్భంగా చాలా సన్నిహితంగా నేను ఆయన కలిసి అన్ని గ్రామాలకు వెళ్తున్న సందర్భంలో ఆ కామ్రేడ్లో ఉన్న మంచి లక్షణాలని గ్రహించడం జరిగింది. పార్టీ డీసీ చర్చించింది. ఇతనికి నాయకత్వ లక్షణాలు పెరగడానికి ఆస్కారం ఉంది. చాలా నిజాయితీ కలిగిన కామ్రేడ్. ఇతని కనుక మనం ఒక మార్క్సిస్ట్ లెనిస్ట్ గా తీర్చిదిద్దుకోగలిగితే ఈ ఉద్యమానికి ఒక నాయకుడు అందించగలుగుతాం. ఏదైనా కానీ వాటి ఆయన మనసు నుంచి ఆ సమస్యలు ఎట్లా తొలగించేటట్టు చేయాలి, రాజకీయంగా ఎట్లా తొలగించేటట్టు చేయాలి, రాజకీయ చైతన్యాన్ని వాటికి ఎట్లా అందివ్వాలి, అదే సమయంలో ఆ సమస్యలని, అవసరమైన సమస్యలని, కనీస సమస్యలని ఎట్లా పరిష్కరించాలి. కాముడు మావో చెప్పినట్టు పార్టీలో పనిచేస్తున్న ప్రతి కుటుంబాలకు సంబంధించిన కష్ట నష్టాలను తెలుసుకొని అవసరమైన సమస్యలని పరిష్కరించినట్టుగా నాయకత్వం కూరుకోవాలనే అది బాధ్యత అనేది ఏదైతే చెప్తుందో ఆ విధంగా కామ్రేడ్ జట్టు గురించి మనము చాలా పరిశీలించి ఆయనకి ఎంత ఆత్మగౌరవం అంటే ఏదైనా సమస్య మనం చెప్పుకుంటే కూడా అంటే అది పార్టీ బరువే కదా, పార్టీని అడిగినట్టే కదా, పార్టీ దాన్ని ఆలోచిస్తామని చెప్పినట్టుగానే చెప్పాలనుకున్నది కూడా దానికోసం చెప్పకుండా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. అదంతా కూడా అర్థం చేసుకొని అందుకనే వాటన్నింటిలో మనమే ప్రవేశించి ఆ అప్పులోళ్ళందరూ కూడా వినిపించి మాట్లాడాలి. డీసీ చాలా సుదీర్ఘంగా చర్చించి ఏమైనా అప్పులోళ్ళందరూ కూడా మాట్లాడాలి. అందులో ఎవరికి ఉన్నోళ్ళు ఉంటే ఎట్లా తగ్గించాలి, లేని వాళ్ళు ఉంటే వడ్డీలు లేకుండా ఎట్లా ఇవ్వాలి, అలా కొంచెం ఇచ్చేసి వాళ్ళని సంతృప్తి పట్టేటట్టు చేయాలి. వాళ్ళకి జన్మ ఎగ్గొట్టుండనే అభిప్రాయం రాకుండా ఉంచేటట్టు చేయాలనే పద్ధతిలో పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఇదంతా వాస్తవికంగా జరిగిన విషయం. అదే పద్ధతిలో ఆ కుటుంబం ఎట్లా కనీసం ఆ చెల్లెల పిల్లలు ఎట్లా దీని బాధ్యత కూడా పార్టీ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా సరే చెల్లెలకు సంబంధించిన మేరకు సంబంధాలు ఏదంటే చూడండి అనే పద్ధతిలో చెప్తే రెండవ సంబంధం నాలుగో చెల్లి ఒక అతనికి పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈయన పెళ్లి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక రకమైన సమస్యలు ఉన్నప్పుడే పేదరికంలో ఉన్న అమ్మాయిలు చేసుకుంటారు. అంత బాగా ఉన్న తర్వాత ఆయన ఎందుకు చేసుకుంటారు, ఆయన ఎవరు ఇట్లా ఉంటుంది. అందుకని ఆయనకి ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రెండో అమ్మాయిని చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి అప్పుడు జన్ను నాతో చర్చించడం ఏం చేద్దాం, అబ్బాయి మంచోడు, పిల్లలు లేదని పెళ్లి చేసుకోవాలి అనే టైప్లో ఉన్న తర్వాత సరే అబ్బాయిని నిలకడకుంటాను అనుకున్న తర్వాత మరి మన అమ్మాయిని కూడా మరి చేసుకోవాలంటే అందరూ ముందుకు రారు కదా, అన్ని రకాల అవకాశాలు రారు కదా అని చర్చించి మేమిద్దరం చర్చించి ఆ సంబంధాన్ని కుదిరించుకుంటుంది. ఇప్పుడు ఆమె కూతుర్నే జన్ను కొడుకు చేసుకుంటుంది, చిన్న చెల్లెలు కూతుర్నే కాబట్టి జన్ను చేసుకుంటుంది. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యే పార్టీ చేసిన తప్పగా ఆయన మనసు కొంత రిలాక్స్ కావడం లేదు. అంటే ఎట్లా కామ్రేడ్స్ యొక్క కుటుంబాల్లో గట్టిగా పేదరికంలో ఉన్నప్పుడు వాస్తవికంగా ఉన్న సమస్యలని మనం ఎట్లా పరిష్కరించాలి, ఒకవేళ ఆర్థికంగా ఇస్తామా, మనకి లేక ఇవ్వలేమా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన ఎట్లా దానితో మనం ఎట్లా భాగస్వామ్యం కాదు వాడు అనే విషయంలో కామ్రేడ్ సమస్య. అయితే కుటుంబం అప్పటికే వాళ్ళ చుట్టీలు ఊళ్ళో దొరుకుతున్న ఘర్షణ నుంచి చుట్టీలు తగలబెట్టేసారు, మసి మాడైపోయింది, అక్కడ ఉండే పరిస్థితి లేదు. పోలీసులు ఈయన కోసం వాళ్ళ మీద సెర్చ్ చేస్తున్నారు. అట్లా ఆ కుటుంబం అయితే ఆ పిల్లలు సంవత్సరానికి ఒక ఊర్లో అట్లా అక్కడ నుంచి తీసి నడుగూడలో పెట్టాం, అక్కడ నుంచి తీసి ఎర్రగడ్డగూడలో కొంతకాలం పెట్టాం. అట్లా సరే చెప్పుకుంటూ పోతే దగ్గరికెళ్ళు నల్గొండ, తిరుమలగిరి, గోదావరి ఇట్లా అనేక చోట్ల ఎక్కడ ప్రమాదం అక్కడికి మార్చుకుంటూ అట్లా కుటుంబాన్ని పార్టీ డీసీ ప్రమాదం లేకుండా అట్లా జాగ్రత్త తీసుకున్న పరిస్థితి ఉన్నది. ఆ విధంగా పిల్లలకు సంబంధించింది కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ పిల్లలకి నీకేం సంబంధం లేదు, నువ్వు పోయి కలుసుకో, మాట్లాడమంతే. వాళ్ళకి సంబంధించిన మంచి చెడులంతా కూడా పార్టీ చూస్తున్న పద్ధతిలో రెంట్ కానీ ఇతర అవసరాలు కానీ అనారోగ్యాలకు సంబంధించిన విషయాలు కానీ డైరెక్ట్ పార్టీ తీసుకొని కామ్రేడ్ కేటాయించి ఆ విధంగా జరుగుతుంది. అట్లా మొత్తం తనని ఆ విధంగా చేస్తుంది. అంటే ఒక యాదృచ్ఛికంగా జరిగిన ఘటన నుంచి యూజ్ అయిన పరిస్థితుల్లో ఈ సమస్యల నుంచి సతమతం అవుతున్న పరిస్థితులలో అట్లా ఒక క్రమంలో ఇంకొక విషయం ఏంటంటే కుటుంబ పరంగా ఇంట్లో ఉన్నట్టయితే గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఈయనకి గుర్తింపబడ్డ నాయకుడు కాదు,
ఊర్లో కూడా ప్రధాన నాయకుడు కాదు ఈయన కంటే ఇది చాలా సీనియర్ కామ్రేడ్స్ ఉన్నారు. అయితే గ్రామాలు తిరుగుతున్న సందర్భంలో మన కామ్రేడ్సే, అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే ఏదో మోతాదులో అక్కడున్న అగ్రకులానికి సంబంధించిన దాంట్లో మన పార్టీలో ఉన్న దాంట్లో కూడా కులాన్ని కూడా చూసిన వాతావరణం, అంటే ఈయన నాయకత్వం వహించే పరిస్థితి గుర్తింపు లేడు. కాబట్టి ఒకవేళ పార్టీ నాయకుల యొక్క కుటుంబాలు ఒక వివక్షతో పార్టీ నాయకులు తిరుగుతున్నప్పుడు ఒకరిని ఒక తీరుగా ఇంకొకరు ఒక తీరుగా చూస్తున్న పరిస్థితి కూడా గ్రామాలకు కనిపించింది. ఆ విధంగా ఈయనని పోతే ఒకసారి అన్నం పెట్టని పరిస్థితి కూడా ఉంది కొంతమంది, అందరు కాదు. అట్లా కొంతమంది వీడు అక్కడ పూటకూళ్ళ కోసం వచ్చాడు, అట్లా తిండికి వెళ్ళక ఊరు తిరుగుతున్నాడు, ఇట్లా పట్టుకొని మాట్లాడే విషయాలు ఉన్నాయి. అసలు ఆత్మగౌరవం ఉన్న కామ్రేడ్ కాబట్టి చెప్పుకొని ఏడ్చి మళ్ళీ నేను ఉన్నాననే పద్ధతిలో మాట్లాడే పరిస్థితి. మళ్ళీ వాటి గురించి కూడా మనం ఏమైనా బయట ఉండే సమాజ లక్షణాలన్నీ పార్టీలో కూడా వస్తాయి, పార్టీ కామ్రేడ్స్ కూడా ప్రభావితం అయితే. అందుకని వాటన్నిటిని కూడా మనం ఎట్లా ఎడ్యుకేట్ చేసుకోవాలి, ఎట్లా వాటి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయాలి, ఎట్లా నిలబడాలనే పద్ధతిలో పార్టీ ఇచ్చిన చైతన్యంతో మళ్ళా నిలదొక్కుని అట్లా మొత్తం మీద పార్టీ ఇచ్చిన చైతన్యం తోడ్పడింది, సహాయపడింది తప్ప ఆయనకి వస్తున్న వాటిని కుటుంబం నుంచి వచ్చినా కానీ ఆయన చైతన్య రైతుల నుంచి వస్తున్న ఆలోచనని తిరిగి ఒక సంఘటితపరచుకోవడానికి, ఒకటి విప్లవీకరించుకోవడానికి, ఒకటి మోటివేట్ చేసుకోవడానికి ఆ కామ్రేడ్ చేసిన కృషి చాలా. ఆ విధంగా మనం అందరం కూడా అసలు వీటన్నింటిలో వచ్చి ఆయన తిరిగి ఎట్లా నిలబడాలి, ఎట్లా నిలదొక్కుకోవాలి, వాటన్నింటినీ పార్టీలోంచి వచ్చినా, బయట నుంచి వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా, శత్రు పరంగా వచ్చినా వాటన్నింటినీ కూడా ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ యొక్క దృక్పథం నుంచి ఎట్లా విశ్లేషణ చేసుకోవాలి, వాటి నుంచి ఎట్లా వాటి మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలి, వాటి నుంచి మనం ఎట్లా నిలబడాలి అనే పద్ధతిలో కామ్రేడ్లను ఒక రాజకీయమైన ఆలోచనతోటి దాన్ని తనను మలుచుకోవడం మూలంగా నిలబడ్డ పరిస్థితి ఉంది. ఆ విధంగా అంతేకాదు ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే నేను అనుకుంటున్న ఇవాళ నాకు తెలిసిన మన పార్టీలో దాదాపుగా ఆయనకున్నది జబ్బు ఎవరికి పార్టీలో వచ్చి ఫిట్స్ ఉంది. అసలు అది ఎంత భయంకరంగా అంటే అసలు యూజీ పోలీసులు వెతుకుతున్నారు. తర్వాత సింపుల్ గా మన అంటే ఒక్క ఘటనే చెప్తాను, అట్లాంటి ఎన్ని ఘటనలో జరిగింది. ఒక చోట ఎప్పుడు బావులకాడు ఉండేది, ఇళ్లలో ఉండకపోయేది. విస్తాలపురంలో యాదగిరి అనే ఒక బాయికాడు ఉన్నప్పుడు జన్మూరు ఆ కుటుంబం పోలీసులు వచ్చి అంటే బావులు ఎక్కుతున్నారు. పోలీసులు ఎక్కువ ఇట్ల కంటే అప్పుడు బావులు ఎక్కుతాడు ఎక్కుతుంది. పక్క నుంచి పోలీసు పోతుంది, అన్న జాగ్రత్త ముందు లోపల ఉన్నాను, లోపల నుండి ఫిట్స్ వచ్చేసింది. పక్కనే ఫిట్స్ వచ్చి కొట్టుకుంటే శబ్దం మీద ఎవరా అనేది వచ్చేటట్టు వాటి అనుమానం ఉంటుంది అప్పటికే. ఆ సందర్భంగా యాదగిరి సమయస్ఫూర్తిగా అక్కడ ఉన్న డబ్బాని కొట్టి, ఎందుకంటే పిట్టలు పొలంలో వస్తుందని పిట్టలు కొట్టుకోవాలి. ఈ సౌండ్ పోలీసులకు వినపడటం కోసం సమయస్ఫూర్తిగా డబ్బాని కొట్టి ఆ సౌండ్ కవర్ చేసి పోలీసులు వెళ్ళిపోయి అప్పుడు ఆయన రక్షించబడ్డ పరిస్థితి. డేవిడ్ కుమార్ వాళ్ళ ఊళ్ళో బాయికాడు ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ రైతు ఇంకా చేరలేదు, కానీ అక్కడికి వచ్చేది బ్రష్ మొక్కలు వేసుకుంటున్న సందర్భంలో బావి ఒట్టుగా ఫిట్స్ వచ్చి పడ్డాడు. అసలు తెలియదు, బావి ఒట్టునే అసలు అందరూ పడాల్సిన పడితే అయిపోయాడు. అట్లా మొత్తం కొట్టుకొని చూసినప్పుడు రైతు పోయిన తర్వాత అయ్యో ఎంత అన్యాయం ఎక్కువ మాట్లాడే పరిస్థితి. చివరికి అక్కడ భూస్వామ్య వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆ భూస్వామ్య శత్రువులు లేకపోతే మన అక్కడ ఉద్యమ శత్రువులు ఈ మనిషిని ఏదో రకంగా పట్టుకొని చంపి బాయిలేస్తే ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్తాం. అట్లా అనేక విఫల ప్రయత్నాలు చేసిన పరిస్థితులు. ఆ విధంగా ఇట్లా వస్తున్న సందర్భంలో ఆ కామ్రేడ్కి కేరళలో 11 రోజులు ఇచ్చాం, బొంబాయిలో 16 రోజులు ఇచ్చాం, ఇక హైదరాబాద్ అదోపతి ఇంకో పది అన్ని ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి. చివరికి ఫిట్స్ పోయేటప్పటికల్లా మన హార్ట్ అటాక్ వచ్చింది, ఉబ్బసం వచ్చింది, తర్వాత మొఖాన్ నొప్పి వచ్చింది, ఈళ్ళ నొప్పులు వచ్చినాయి, కడుపు ఉబ్బరం వచ్చింది. మొత్తం అసలు ఒకటి ఉంది ఒకటి లేదని 2011లో హైదరాబాద్ నుంచి సూర్యాపేట పోతున్న సందర్భంలో ఆటో ఎక్కి బస్ స్టాండ్ పోతున్న సందర్భంలో అదే ఆటోలో హార్ట్ అటాక్ వచ్చేసింది. ఆటో డ్రైవర్కి చెప్పి అయ్యా కొంచెం ఏదైనా
కష్టపడినట్టే నాంపల్లి కేర్ హాస్పిటల్కి ఆ మానవతావాది ఆటో డ్రైవర్ తీసుకెళ్ళగలరు. అక్కడ పోయిన తర్వాత మనకి సమాచారం వచ్చి సరిపోయాం. కొంచెమైతే అసలు ఆ రోజు అయిపోయేవలసిన విషయం. అయితే అది అయిపోయింది, కానీ తర్వాత అది ఏదో ఒక మోతాదులో గుండె మీద దాన్ని ప్రభావితం అయింది. చివరికి ఇప్పుడు కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం గుండెకి 72, 70 ఇట్లా కొట్టుకోవాల్సిన విషయంలో 30-35 కొట్టుకుంటున్న పరిస్థితి పంపిణీ. దాన్ని ఒక సంవత్సరం నుంచి మనం మెయింటైన్ చేస్తా ఉన్నా కానీ అది పెరగట్లేదు. ఎప్పుడు ఆయన మనకి ఒక సంవత్సరం లాగొచ్చు, 5 సంవత్సరాలు లాగొచ్చు, 1 నిమిషంలో చనిపోవచ్చు అని డాక్టర్ మన తెలిసిన విషయం. అది ఆయన చెప్పలేదు. ఈ రోజు వరకు ఆయన తెలవడంతో మానసికంగా ఇంకా కొంచెం ఒత్తిడి చేసి హార్ట్ మీద ప్రభావితం పడుతుంది. ఆయన భార్యకి మనం దాన్ని దాయడం లేదు. కానీ అది ఎప్పుడు ఏమైందనే పద్ధతులనే మనకి ఒక అనుమానం ఉన్న పరిస్థితి. చివరికి ఇప్పుడు కోవిడ్ కూడా అటాక్ అయిపోయి కాంప్లీట్ ఫైనల్ గా ఆ కోవిడ్ నుంచి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి మనకి ఈ నెల 21 నాడు తుదిశ్వాస ఆ విధంగా జన్మం అమరుడుగా అట్లా కంప్లీట్ జన్మం. ఈ పరిస్థితి నుంచి కూడా ఇంత రోగాలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయనే పద్ధతిలో ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క రోజు ఉండరు. ఇవాళ ఒక రోజు ఉంటాడు, రేపు ఒక రోజు ఊర్లో పోతాడు, తెల్లారి ఇంకొక ఊర్లో పోతాడు. అట్లా ఒక ప్రతిరోజు మొబైల్గా ప్రతి ఊరు సంచరిస్తూనే ఉంటాడు. దానికి సంబంధించిన అట్లా గ్రామాల ఉద్యమాలు నిర్మించే పరిస్థితి. అట్లా చివరికి ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను ప్రారంభంలో చెప్పినట్టు ఈయన ఎందుకు కూటకూడదు అనుకుంటున్న పరిస్థితి. ఇవాళ జడ్డు కావాలి, వాళ్ళ కుటుంబంలో సమస్య వచ్చిన జడ్డు కావాలి. నేను అక్కడ అంతా చూస్తే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా ఏడుస్తున్నారో అసలు మనం తట్టుకోలేక పరిస్థితి వాళ్ళని. పార్టీకి ఏదైనా సమస్య వస్తే జన్నే కావాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా వస్తే జన్నే కావాలి, జన్ను రావాలి, జన్ను వద్దు, జన్ను పో అన్న కానుంచి జన్ను రావాలి, జన్ను కావాలనే పద్ధతి ఇవాళ జన్ను మర్చుకోవడం మూలంగా ఇవాళ ప్రజల్లో ఒక నోటిలో నాలుకలాగా కాంప్లీట్ జన్ను ఆయన అట్లా అభివృద్ధి చేసుకున్న స్వయం కృషి మూలంగా చేసుకున్న అభివృద్ధి. ఆ విధంగా మట్టిలో మాణిక్యం లాగా అంటే కాంప్లీట్ జన్ను అనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంప్లీట్ జన్ను మామూలుగా కార్యకర్త కాడ నుంచి ఉద్యమంలో నిలదొక్కున్న తర్వాత సరిగ్గా 1.5 సంవత్సరం సందర్భంగా ఆయన అక్కడ ఆయనున్న